Subscribe Anil Techie channel. Click on red color subscribe button. Then click on bell icon for latest updates. Okay. Don't forget to click on bell icon. Hi friends, welcome to Anil Techie channel. మనకి yesterday మనకి APMSET 2019 హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యాయి. డౌన్లోడ్కి మనకి లింక్ వచ్చింది. మీరు ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్ APMSET 2019. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది హాల్ టికెట్. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, అలాగే మీకు క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ని ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది హాల్ టికెట్. ఓకే, దీంతోపాటు మనం ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలనేది డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇలా మీకు హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ అవుతుంది కదా, మోడల్ హాల్ టికెట్ అప్లికేషన్ కూడా మీరు ఎగ్జామ్కి తీసుకెళ్లాల్సి ఉండేది. అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నారో లేదా చెక్ చేసుకోండి. APMSET అప్లికేషన్ విత్ అలాగే మీకు ఇక్కడ ఫోటో కూడా అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫోటో అంటించి దాని మీద అటెస్టేషన్ చేయించాల్సి ఉంది విత్ యువర్ కాలేజ్ ప్రిన్సిపల్ లేదా మీకు ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా సరే ఇక్కడ మీ ఫోటో అంటించి ఫోటో మీద అటెస్టేషన్ చేయించాల్సి ఉంది. ఇది కూడా మీరు ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి. ఇది కేర్ఫుల్గా చూడండి, ఇది మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ ఓకే, అభ్యర్థి హాల్ టికెట్ సూచించిన తేదీ మరియు సమయం ప్రకారం పరీక్షకు కనీసం 2 గంటల ముందుగా పరీక్ష కేంద్రంలో హాజరు కావాలి. ఓకే, మీకు ఎగ్జామ్కి వెళ్ళి రిపోర్టింగ్ ఎగ్జామ్ సెంటర్కి మీరు ఎప్పుడు చేయాలంటే 1 అవర్ ముందుగా. మీకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఇది మార్నింగ్ 10 అయితే మీకు 1 అవర్ ముందుగా వెళ్ళండి, 1 అవర్ 2 అవర్స్ ముందుగా వెళ్ళండి. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా. మీరు ఒక్క నిమిషం లేట్ అయినా సరే మీకు ఎగ్జామ్ టైంకి మీరు అలౌ చేయరనమాట. ఓకే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీకు అలౌ చేయడానికి అసలు ఛాన్సే లేదు. ఓకే, ముందుగా ఒక 1 అవర్ ముందు ఎగ్జామ్ బయలుదేరండి, అలాగే మీకు ఎగ్జామ్కి రీచ్ అవ్వండి ఎగ్జామ్ సెంటర్లో. ఓకే, పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్ష కేంద్రంలో అందించబడు. ఓకే, 1 మినిట్ మీకు లేట్ అయినా ఎగ్జామ్కి అలౌ చేయరు. అభ్యర్థికి హాల్ టికెట్ మరియు పూరించిన అప్లికేషన్ ఫామ్ పరీక్షా కేంద్రం యొక్క ప్రవేశం ద్వారా పరిశీలించబడి. ఓకే, మీరు హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్లో మీ ఫోటో అంటించి అటెస్టేషన్ చేయించుకుని తీసుకెళ్ళాలి, అలాగే మీ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అలాగే అవి మీకు చెక్ చేస్తారు, చెక్ చేసి మీకు లోపల అలౌ చేయడానికి జరుగుతుంది. అలాగే మీకు SC/ST క్యాండిడేట్స్ అయితే SC/ST అభ్యర్థులు అయితే హాల్ టికెట్ పూరించిన అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా పరిశీలించబడుతుంది. ఓకే, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఓకే, హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్, క్యాస్ట్ సర్టిఫికేట్. SC/ST అయితే క్యాస్ట్ సర్టిఫికేట్. ఇవన్నీ మీకు ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ సెట్లు కూడా 2-3 తీసుకుని ఉంచుకోండి. ఓకే, జిరాక్స్ కూడా తీసుకుని ఉంచండి. అలాగే మీకు పరీక్ష కేంద్రం యొక్క ప్రవేశం ద్వారా అభ్యర్థులు తనిఖీ చేయబడను. ఓకే, మీ అందరిని చెక్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటేనే మీకు లోపల ఎలా చేస్తారు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత పరీక్ష అధికారులు మీ అభ్యర్థికి బయోమెట్రిక్ మీ ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, అలాగే మీ ఛాయ్ చేస్తారు, మీ ఫోటో కూడా తీసుకుంటారు అనమాట. ఓకే, ఇన్విజిలేటర్ మీ ఫోటో సిగ్నేచర్ తీసుకుని మీకు సైన్ చేయించుకుని తమ్ ఇంప్రెషన్స్ వేయించుకుని అప్పుడు మీకు లోపల సిస్టమ్ దగ్గర మీకు కూర్చోబెడతారు. ఓకే, మీకు సిస్టమ్ కేటాయిస్తారు, ఏ నెంబర్ సిస్టమ్ దగ్గర కూర్చోవాలో ఆ సిస్టమ్ దగ్గర కేటాయిస్తారు. అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళాల్సింది. ఓకే, మీరు తీసుకెళ్ళాల్సిన అప్లికేషన్ తీసుకెళ్ళాలి, అప్లికేషన్ మీద ఫోటో ఉండాలి, ఫోటో అటెస్టేషన్ చేయించాలి. నెక్స్ట్ మీకు అప్లికేషన్తో పాటు హాల్ టికెట్ కూడా ఉండాలి. SC/ST అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళేది. ఇన్ కేస్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు అటెస్టేషన్ తీసుకెళ్తే ఇట్స్ బెటర్. ఓకే, అటెస్టేషన్ చేయించి తీసుకెళ్ళండి. అలాగే మీరు అప్లికేషన్ మీద ఫోటోకి అటెస్టేషన్ చేయిస్తారు కాబట్టి SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటెస్టేషన్ చేయించుకోండి. ఒక జిరాక్స్ తీసుకుని దాని మీద అటెస్టేషన్ చేయించండి. ఓకే, ఇవి మీరు ఎగ్జామ్ తీసుకెళ్లాల్సినవి. ఓకే, ఇన్ కేసు ఎవరైనా అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడం మిస్ అయితే ఇక్కడ మీకు స్టెప్ 4లో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ రిఫరెన్స్ ID, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ ఇచ్చి మీకు గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనుకుంటున్నట్టయితే ఈ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మీకు అప్లికేషన్ ప్రింట్అవుట్ మీకు మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా మీకు కొంతమందికి అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు ఇలా వచ్చిందనమాట, APMSET 2019 డిక్లరేషన్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఇంజనీరింగ్ అని. ఇలాంటి షీట్ ఏమైనా మీకు హాల్ టికెట్తో పాటు వస్తే కనుక ఈ షీట్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్, హాల్ టికెట్ నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, క్వాలిఫై ఎగ్జామ్, అలాగే మీ మార్క్స్ డీటెయిల్స్ కూడా అడిగాడు ఇక్కడ. ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్, ఈ మార్క్స్ ఫిల్ చేసి గ్రేడా, మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, ఇదంతా ఫిల్ చేసి మీరు ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా చేసి ఓకే, క్యాండిడేట్ షుడ్ ఎంక్లోజ్ ద అటెస్టెడ్ కాపీ. ఓకే, ఈ ఫామ్ని మీరు అటెస్టేషన్ చేయించి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓకే, మార్క్స్ మెమోస్, అలాగే మీకు దీనికి సంబంధించిన మార్క్స్ మెమోస్ ఏమైనా ఉంటాయి, అలాగే మీకు రిజల్ట్ వచ్చిన ప్రింట్అవుట్ తీసుకుంటారు, అవి కూడా మీరు ప్రింట్అవుట్ తీసి వాటిని ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హెల్ప్ లైన్ ఈమెయిల్ కూడా ఇచ్చాడు, helpline APMSET 2019@gmail.com, లేదా మీకు ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, అడ్రస్కి మీకు రిజిస్టర్ పోస్ట్ చేయాల్సింది. ఓకే, ఇది అందరూ చేయవసరం లేదు. కొంతమంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొంతమందికి వస్తుంది ఇది డిక్లరేషన్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.